హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. ఈ వీడియో అయితే వచ్చేసి అన్ని మెడికల్ కోడింగ్ జాబ్సే అనమాట. సో ఇదైతే వచ్చి ఫ్రెషర్స్కి అండ్ అలానే సర్టిఫైడ్ అండ్ నాన్ సర్టిఫైడ్ ఓన్లీ ఫర్ మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్. ఫస్ట్ కంపెనీ అయితే వచ్చేసి QBSS అనమాట. ఇదైతే వచ్చేసి ఒకసారి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మెడికల్ కోడింగ్ అంటే పెద్దగా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఆల్మోస్ట్ అందరికీ ఐడియానే ఉంటుంది మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అండ్ అలానే మనకి ఏం వీటి మీద నాలెడ్జ్ అయితే ఉండాలో. సో వాళ్ళు కూడా ఇక్కడ అదే అడుగుతున్నారనమాట. ఎక్సలెంట్ రిపోర్ట్స్ యాజ్ పర్ ద కంపెనీస్ రెగ్యులేషన్. సో ఇవి కొన్ని అయితే అడుగుతున్నారు. డిజైర్డ్ క్యాండిడేట్స్ ప్రొఫైల్ కూడా చూసేద్దాం ఒకసారి. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. రిటర్న్ అండ్ వర్బల్ అంటే మనం మాట్లాడగలగాలి అండ్ రాయగలగాలి అండ్ అలానే MS Excel మీద అయితే మనకు ఖచ్చితంగా కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎందుకంటే మనం వర్క్ అనేది సిస్టమ్ యూజ్ చేసి అయితే వర్క్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి. అండ్ అలానే షుడ్ బీ క్వాలిఫైడ్ ఇన్ లైఫ్ సైన్స్ అండ్ పారామెడికల్. సో ఇక్కడైతే పారామెడికల్ వాళ్ళని కూడా తీసుకుంటున్నారండి. అండ్ అలానే లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కూడా. ఇక్కడైతే వచ్చేసి కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశానండి. సో ఒకసారి అయితే వాళ్ళు క్వాలిఫైడ్ ఎవరెవరు ఉన్నారో అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇదైతే వచ్చేసి ఓన్లీ ఫర్ నాన్ సర్టిఫైడ్ అనమాట. మీరు ఒకవేళ సర్టిఫికేషన్ కూడా చేసాము మాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు సర్టిఫికేషన్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సర్టిఫైడ్ మెడికల్ కోడర్ ఈజ్ ఏ ప్లస్. సో సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకి కొంచెం ప్లస్ అయితే ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. చెప్పాను కదా ఆల్రెడీ, కంప్యూటర్ యూజ్ చేసే నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ అలానే మెడికల్ టెక్నాలజీస్ మీద అండ్ అలానే ICD కోడింగ్ ఇవన్నీ కూడా కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్టబుల్ టువర్డ్స్ ద వర్క్. సో మనకి వర్క్ చేసేటప్పుడు దాని ఫ్లెక్సిబుల్గా అండ్ ఆ వర్క్ని అలవాటు చేసుకుని అడాప్టబుల్గా అయితే ఉండాలి. అండ్ అలానే నెక్స్ట్ అయితే వచ్చి కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చానండి, ఈమెయిల్ ID కూడా ఇచ్చాను. సో మీరు వాళ్ళకి కాల్ చేసి మాట్లాడితే కొంచెం మీకు ఏమన్నా ఈ ఎలిజిబిలిటీ కానీ ఏమన్నా వేరే వాళ్ళు కూడా కావాలి అని అంటే వాళ్ళు కూడా వాకిన్ అవ్వడానికి వీళ్ళతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ వాకిన్ డేట్ అయితే వచ్చేసి 22 నుండి 1 మే వరకు అయితే జరుగుతున్నాయి. ఈ లొకేషన్ అయితే వచ్చేసి కోయంబత్తూర్ అండి. మ్యాప్లో ఒకసారి లొకేషన్ చూసుకొని వాకిన్ అయితే అవ్వండి. మార్నింగ్ 10 నుండి 2 PM వరకు అయితే ఎప్పుడైనా ఈ మిడిల్లో వాకిన్ అయితే అవ్వచ్చు. 22 ఏప్రిల్ టు 1 మే. సో ఇదైతే వచ్చేసి క్లినికల్ రివ్యూర్ అనమాట. జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేసారు. అండ్ ఎలిజిబిలిటీ ఒకసారి చూసేద్దాము. BAMS, BHMS, BUMS, BSMS. సో ఇక్కడ నర్సింగ్. సో ఇలా కొన్ని అయితే ఎలిజిబిలిటీ వాళ్ళకి క్రైటీరియా ఎవరెవరు ఎలిజిబుల్లో వాళ్ళైతే ఒకసారి సో ఎలిజిబిలిటీ క్రిటికల్ స్కిల్ రిక్వైర్డ్ ఫర్ పొజిషన్ అనాటమీ ఫిజియాలజీ నాలెడ్జ్ అడుగుతున్నారు, క్లినికల్ నాలెడ్జ్ అడుగుతున్నారు అండ్ అలానే గుడ్ లాంగ్వేజ్ అండ్ కంప్రహెన్షన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఎబిలిటీ టు స్టే లాంగ్ టర్మ్ అండ్ ఎడ్యుకేట్ దెమ్సెల్స్ ఆన్ న్యూ మెడికల్ ప్రాక్టీస్ టెక్నిక్స్. సో మనం ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా గ్రో అయ్యే ముందు కొద్దీ మనం నేర్చుకుంటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. సో వాళ్ళు కూడా క్లినికల్ ఇది పొజిషన్ అనేది వచ్చేసి మెడికల్ రివ్యూవర్ కాబట్టి సో మెడికల్ ప్రాక్టీస్ టెక్నీషియన్స్ మీద కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలన్నట్టు చెప్తున్నారు. అండ్ అలానే లాంగ్ టర్మ్ వాళ్ళ కంపెనీలో కూడా ఎక్కువ కాలం పనిచేసేటట్టుగా ఉండాలి. అండ్ లొకేషన్ అయితే వచ్చేసి ఇది బెంగళూరు అనమాట. మ్యాప్లో లొకేషన్ అయితే చూసుకొని వాకిన్ అవ్వండి. అండ్ ఈమెయిల్ ID ఇచ్చాను, దాని వాట్సాప్ కూడా ఉంది, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, ఈమెయిల్ ID ఇచ్చాను అండ్ అలానే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను, దానికి వాట్సాప్ కూడా ఉంది. సో మీరు ఒకసారి వాళ్ళకైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా. సో రికార్డ్స్ అయితే వచ్చేసి వనిత HRD. సో ఈ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, వి టెక్నాలజీస్. నెక్స్ట్ కంపెనీ అయితే వచ్చేసి కోరే హెల్త్ అనమాట. ఇదైతే వచ్చేసి మెడికల్ కోడింగ్ హైరింగ్ ఫర్ ద లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్. ఓన్లీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయితే చెప్తున్నారు. న్యూస్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయంట కోరే హెల్త్లో. చెన్నై అనమాట. సో ప్రీవియస్ అయితే వచ్చి బెంగళూరు అండ్ కోయంబత్తూర్ చూసాం. ఈ లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై. ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వచ్చేసి ఓన్లీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్. అది కూడా అకాడమిక్ లైక్ అంటే ఇంటర్లో కానీ లేకపోతే 10th కానీ BPharm, MPharm, Pharm D ఇట్లాగా వీటిలన్నిటిలో కూడా 60% అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అండ్ బ్యాక్లాగ్స్ అయితే ఖచ్చితంగా ఉండకూడదు. ఇమీడియట్గా అయితే జాయిన్ అవ్వాలి జాబ్లో. అండ్ బేసిక్ మెడికల్ నాలెడ్జ్ అయితే అడుగుతున్నారు. ఇది కూడా వచ్చేసి నాన్ సర్టిఫైడ్ ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్గా అయితే వాకిన్ అవ్వచ్చు. బేసిక్ మెడికల్ నాలెడ్జ్ అడుగుతున్నారు. అండ్ అలానే అనాటమీ అండ్ ఫిజియాలజీ, సిస్టమ్స్, మెడికల్ టెర్మినాలజీస్, ICD ఇవన్నీ కొంచెం మాడిఫైర్స్ కూడా మనకు తెలుసుంటే అవి కూడా కొంచెం ప్రిపేర్ అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇమీడియట్గా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. లెస్ దెన్ 28 years. సో చూసారా ఆ పైన 2 వీడియోస్లో ఏజ్ లిమిట్ ఇవ్వలేదు. ఇక్కడైతే వచ్చేసి కోరే హెల్త్లో వీళ్ళైతే ఏజ్ లిమిట్ అడుగుతున్నారు. 28 years పక్కా తక్కువ ఉండాలి. అండ్ అలానే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఓన్లీ నైట్ షిఫ్ట్ అండి, నైట్ 9 to మార్నింగ్ 6. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు డైరెక్ట్గా వాకింగ్కి అవ్వాలి. ఇది ఆఫీస్కి డైరెక్ట్గా జాబ్ వచ్చాక కూడా డైరెక్ట్గా ఆఫీసే అనమాట వర్క్ అనేది.
వచ్చేసి 23rd ఏప్రిల్ నుంచి 27th ఏప్రిల్ వరకు అయితే జరుగుతున్నాయి. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను అండ్ అలానే లొకేషన్ అయితే చెప్పాను, ఇక్కడ చెన్నై. అడ్రస్ కూడా ఒకసారి క్లియర్గా అయితే చూసుకోండి. టైమింగ్స్ అయితే వచ్చేసి మార్నింగ్ 11 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు అయితే జరుగుతాయి. 23rd ఏప్రిల్ నుంచి 27th ఏప్రిల్ వరకు టైం ఉంది కాబట్టి ఇఫ్ ఇన్కేస్ వేరే వాళ్ళు కూడా ఎవరైనా వెళ్ళాలి ఇంట్రెస్ట్ ఉందంటే సో మీరు వాకింగ్కి అయితే అవ్వండి, ప్రిపేర్ అయ్యి ఒకసారి క్లియర్గా అయితే చూసుకోండి.